కష్టకాలం మనిషి జీవితంలో ఎవరూ కోరుకోని అధ్యాయం. అది వచ్చినప్పుడు అది ఒక్క సమస్యగా రాదు, ఎదురు దెబ్బల వర్షంలా వరుసపెట్టి పడుతుంది. ఒక సమస్య పూర్తి కాకముందే మరో సమస్య తలెత్తుతుంది. ఒక ఆశ చనిపోకముందే మరో భయం పుడుతుంది. అప్పుడు మనసు అడిగే ప్రశ్న ఒక్కటే, ఇంకెంత? కాని ఈరోజు మనం మాట్లాడేది కష్టాల గురించి కాదు, కష్టాల్లో ఎలా నిలబడాలో గురించి. ఎందుకంటే ఓర్చుకుని తేరుకున్నవారే ఒడ్డుకు చేరుతారు. మీరిప్పుడు అలాంటి సముద్రంలోనే ఉన్నారా? అయితే ఈ కొన్ని నిమిషాలు మీకోసమే, మీకు గుర్తుచేయడానికి, మీరు బలహీనులు కాదని, మీరు విరిగిపోలేదని, మీ గెలుపు ఇంకా ముగియలేదని. కష్టకాలంలోనే బలమైన ఎదురుదెబ్బలు వరుసపెట్టి తగులుతాయి. ఓర్చుకుని తేరుకున్నవారే ఒడ్డుకు చేరుతారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు సాఫీగా సాగిపోతాయి, కొన్ని రోజులు ఒక్క సమస్య కూడా కనిపించదు. కాని కష్టకాలం మొదలైనప్పుడు అది ఒంటరిగా రాగు. ఒక సమస్య వస్తుంది, దానికి వెంటనే ఇంకోటి, మరొకటి, మరొకటి. అప్పుడు మనసు అడుగుతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఇది ఎప్పటికి ముగుస్తుంది? ఇంకెంత భరించాలి? కాని ఒక విషయం గుర్తుంచుకో, బలమైన ఎదురుదెబ్బలు బలహీనుల్ని కాదు, బలంగా మారబోయేవాళ్లనే వెతుకుతాయి. కష్టం వచ్చినప్పుడు మనకు రెండు మార్గాలుంటాయి. ఒకటి వేదనలో మునిగిపోవడం, రెండోది వేదనను బలంగా మార్చుకోవడం. ఎదురుదెబ్బలు వరుసగా తగిలినప్పుడు మనకు నమ్మకం తగ్గుతుంది, మనపై మనకే సందేహం మొదలవుతుంది. కాని అదే సమయం మన అసలు శక్తి బయటపడే సమయం. సముద్రంలో అలలు ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ ఢీకొంటాయి. కాని అలలు ఢీకొట్టినప్పుడే రాళ్లు గట్టిపడతాయి. నీ జీవితంలో కూడా ఎదురుదెబ్బలు వరుసగా వస్తున్నాయంటే నీ లోపల ఏదో బలంగా తయారవుతోంది. ప్రతి కష్టం నీ ఓపికను పరీక్షిస్తుంది, ప్రతి ఓటమి నీ పట్టుదలను కొలుస్తుంది, ప్రతి నిరాకరణ నీ విలువను గుర్తుచేస్తుంది. కష్టకాలంలో చాలామంది వదిలేస్తారు, ఎందుకంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాని ఓర్చుకున్నవారే చరిత్ర అవుతారు. నువ్వు గమనించావా? బంగారం అగ్నిలోనే మెరుగుపడుతుంది, వజ్రం ఒత్తిడిలోనే తయారవుతుంది. అలాగే మహత్తరమైన వ్యక్తిత్వం కష్టకాలంలోనే రూపుదిద్దుకుంటుంది. కష్టం లేకుండా వచ్చిన విజయం ఎంతకాలం నిలవదు, కాని కష్టపడి సంపాదించిన గెలుపు ఎప్పటికీ నిలుస్తుంది. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు అవి నిన్ను కింద పడేయవచ్చు, కాని నువ్వు మళ్లీ లేవకపోతే అదే అసలు ఓటమి. ఓర్చుకోవడమంటే బలహీనత కాదు, ఓర్చుకోవడమంటే లోపల నిశ్శబ్దంగా శక్తిని సేకరించడం. ప్రపంచం నీ పరిస్థితిని చూసి నిన్ను అంచనా వేయచ్చు, కాని నీ సహనాన్ని మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేరు. కష్టకాలం ఒక శిక్ష కాదు, అది ఒక శిక్షణ. అది నిన్ను సిద్ధం చేస్తుంది, పెద్ద బాధ్యతలకు, పెద్ద విజయాలకు. ఒక విషయం గుర్తుంచుకో, ఎదురుదెబ్బలు వరుసగా వస్తున్నాయంటే నువ్వు సరైన దారిలోనే ఉన్నావన్న సంకేతం. ఎందుకంటే సముద్రం మధ్యలోనే అలలు బలంగా ఉంటాయి, తీరానికి దగ్గరగా వచ్చేసరికి అవి క్రమంగా తగ్గిపోతాయి. నీ ప్రయాణంలో కూడా ఇప్పుడే కష్టకాలం గరిష్ట స్థాయిలో ఉంటే తీరానికి దగ్గరగా ఉన్నావేమో. నువ్వు పడిపోవచ్చు, నువ్వు ఏడవచ్చు, నువ్వు అలసిపోవచ్చు, అది సహజం. కాని ఆగిపోవద్దు. నీ లోపల ఒక శక్తి ఉంది. ప్రతిసారీ నువ్వు ఇంకా ఒక్క అడుగు అని చెప్పగలిగితే అదే నీ గెలుపు ప్రారంభం. ఒడ్డుకు చేరేది ఎదురుదెబ్బలు తగలనివాడు కాదు, ఎదురుదెబ్బలు తగిలినా తేరుకుని మళ్లీ ఈదినవాడు. నీ జీవితంలో ఇప్పుడున్న కష్టాలు ఒకరోజు నీ కథలో గర్వంగా చెప్పుకునే అధ్యాయమవుతాయి. ఇప్పుడు నువ్వు బాధలో ఉండేమో, కాని ఇదే బాధ రేపు నీ బలమవుతుంది. కష్టకాలం ఎప్పటికీ ఉండదు, కాని కష్టాన్ని జయించిన మనసు శాశ్వతంగా బలంగా మారుతుంది. మీ జీవితం ఇప్పుడే ఓడిపోలేదు, ఇది కేవలం మీ కథలోని ఒక కఠినమైన అధ్యాయం మాత్రమే. మరుసటి అధ్యాయం మీ విజయం కావాలి. మళ్లీ మరో శక్తివంతమైన సందేశంతో త్వరలో కలుద్దాం. అంతవరకు ఓర్చుకోండి, తేరుకోండి, ఒడ్డుకు చేరండి. ధన్యవాదాలు.